హాయ్ ఫ్రెండ్స్, అవాజో ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కోయిల్కొండ మండలంలోని ఆచార్యపురం గ్రామంలో ఉన్న కోయిల్కొండ వీరభద్ర స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కోయిలకొండ వీరభద్ర స్వామి ఆలయానికి సంబంధించి ఇంతకు ముందుకు మనం ఒక వీడియో చేసినాం. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. మనము కోయిలకొండ వీరభద్ర స్వామి ఆలయానికి సంబంధించి కొండపై ఉన్న ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కొండపైన ఉన్న కోయిల్కొండ వీరభద్ర స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి మనకి 2 మెట్ల మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి నూతనంగా నిర్మించింది, మరొకటి ఒక భక్తుడు నిర్మించింది. పూర్వం కంటి చూపు లేని ఒక భక్తుడు ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు నాకు కంటి చూపు కనుక వస్తే ఈ కొండపైకి మెట్లు వేస్తానని మొక్కుకోగా అతనికి చూపు రావడంతో అతడు చాలా సంతోషించి స్వామివారి యొక్క గుట్టపైకి కొన్ని మెట్లని తన స్వహస్తాలతో చెక్కినట్టు ఈ ఆలయ చరిత్ర మనకి చెబుతుంది. మనం ఇప్పుడు నూతనంగా నిర్మించిన మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఈ మెట్ల దారి గుండా మనం పైకి వెళ్ళే సమయంలో మనకి అక్కడక్కడ రేకుల షెడ్డు నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రతి నెల అమావాస్య రోజు పూజలు వేడుకలు జరుగుతాయని ఇక్కడి పూజారులు మనకు చెప్పారు. ఈ క్షేత్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులే కాకుండా కర్ణాటక నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ క్షేత్రంలో వీరభద్ర స్వామి వారు స్వయంభూగా వెలవడం ఇక్కడి ప్రత్యేకత. భక్తి శ్రద్ధలతో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయని, దోషాలు ఉన్నవారికి దోష నివారణ జరుగుతుందని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని,
మానసిక అనారోగ్య సమస్యలు నయమవుతాయని ఇక్కడి పూజారులు మనకు తెలిపారు. ఈ కొండపైకి వెళ్ళే క్రమంలో మనకి అక్కడక్కడ అలసట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొండపైకి వెళ్ళాలనుకునేవారు ఖచ్చితంగా నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆదివారం రోజు అమావాస్య వస్తే ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఇక్కడి పూజారులు తెలిపారు. ఈ కొండపైన ఉన్న ఓంకార అక్షరాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు. కొండపైన ఉన్న ఆలయానికి మెట్ల దారి గుండా మనం వెళ్ళాలి కాబట్టి దాదాపుగా ఈ మెట్లు ఒక 500-600 కన్నా ఎక్కువగానే ఉన్నాయి. కొండపైకి ఎక్కిన తర్వాత దిగువ భాగం మనకు ఈ విధంగా కనబడుతుంది. మరొక వీడియోలో ఈ కోయిలకొండ వీరభద్ర స్వామి ఆలయానికి సంబంధించిన సంపూర్ణ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.